ఆ అమ్మాయి 15 ఏళ్ల వయసున్నప్పుడు కనిపించకుండా పోయింది. అంతా వెతికిన తల్లిదండ్రులు ఎక్కడా కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆ అమ్మాయి కోసం వెతికారు. కానీ ఆమె జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీసులు ఆ కేసును పక్కన పడేశారు. కానీ అనూహ్యంగా 27 ఏళ్ల తర్వాత ఆ యువతి కనిపించింది. అదెక్కడా అంటే ఆమె ఇంట్లోని బెడ్రూమ్లోనే. అయితే ప్రస్తుతం 42 ఏళ్లున్న ఆమె ఆరోగ్యం ఇన్ఫెక్షన్ కారణంగా పూర్తిగా క్షీణించిపోయింది. దీంతో ఆమె మరణానికి అంచులో ఉంది. ఆమె బతికే ఛాన్సు చాలా తక్కువని వైద్యులు చెప్పారు. ఇంతకీ ఏం జరిగింది? ఆమెను తల్లిదండ్రులు 27 ఏళ్లు ఎందుకు బెడ్రూమ్లో బంధించారనేది మిస్టరీగా మారింది. పోలాండ్లో చోటు చేసుకున్న ఈ దిగ్భ్రాంతికర ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన దక్షిణ పోలాండ్లో వెలుగు చూడగా సంచలనాన్ని రేపుతుంది. వివరాల్లోకి వెళితే వార్సా నుండి 180 మైళ్ళ దూరంలో ఉన్న స్విటోచోవిస్లో ఓ జంట అపార్ట్మెంట్లో ఉంటుంది. వాళ్లకు ఓ కూతురు ఉంది. ఆమె పేరు మిరిల్లా. అయితే మిరిల్లాకు సరిగ్గా 15 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులను ఆమె తల్లిదండ్రులు ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానీ మిరిల్లా ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో ఆమె కనిపించకుండా పోయిందని ఆమె తల్లిదండ్రులు చుట్టుపక్కల వారితో పాటు బంధువులకు చెప్పారు. అందరూ వాళ్ల మాట నమ్మి మిరిల్లా ఎక్కడికో వెళ్ళిపోయిందని అనుకున్నారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే 27 ఈ ఏడాది జూలైలో మిరిల్లా కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్లో అల్లర్లు జరిగాయి. వెంటనే పోలీసులు ఈ అల్లర్లపై దృష్టి పెట్టారు. ఆ అపార్ట్మెంట్ను అంతా సోదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మిరిల్లా ఫ్లాట్లోకి ప్రవేశించారు. అప్పుడు పోలీసులు ఓ చీకటి గదిలో ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. అందులో 42 ఏళ్ల మహిళ పూర్తిగా కృశించిపోయి బలహీనంగా కనిపించింది. ఆమె ఎవరనేది ఆరా తీసిన పోలీసులు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమెను 27 ఏళ్ల క్రితం మిస్ అయిన 15 ఏళ్ల మిరిల్లా. ప్రస్తుతం ఆమె వయసు 42 ఏళ్ళు. అయితే ఆమె జుట్టు గోళ్లు పెరిగిపోయి దంతాలు కూడా లేకుండా మొత్తం స్కెలిటన్లో ఉంది. వెంటనే పోలీసులు ఆమెను రక్షించి హాస్పిటల్కి తరలించారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, మరణానికి దగ్గరలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుంది. స్థానికులు మిరిల్లా వైద్యం కోసం నిధులను సేకరిస్తున్నారు. మిరిల్లాను కుటుంబ సభ్యులే ఆమెను దాదాపు 3 దశాబ్దాలుగా ఇంట్లో బంధించారని, ఆమె కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయిందని అందరి చేత నమ్మించారని, దురదృష్టవశాత్తు ఆమె ఇన్నేళ్లుగా దారుణమైన జీవితాన్ని గడిపిందని స్థానికులు వాపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న 15 ఏళ్ల అమ్మాయిని ఇంతకాలం ఇంట్లో ఎందుకు బంధించారు అనే విషయం వెలుగులోకి రావాల్సి ఉండగా, ఒకే గదిలో ఆమె ఇన్నేళ్లు గడపడం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు మిరిల్లాను 3 దశాబ్దాలుగా ఇంట్లో బంధించిన వ్యవహారంపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో మిరిల్లా తల్లిదండ్రులు ఎందుకు బంధించారనేది బయటపడడంతో పాటు ఈ దారుణానికి పాల్పడిన వారిపై ఎలాంటి చట్టపరమైన యాక్షన్ తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.